కొత్త తెలంగాణ చరిత్ర బృందం వారు నిర్వహిస్తున్నటువంటి బొమ్మల పల్లకి పోటీలలో తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా గుమ్మర్దల మండలం కానుకుంట గ్రామానికి చెందినటువంటి చారిత్రక వివరాలని ఈ వీడియో ద్వారా అందించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. గ్రామంలోని శిథిల ఆలయాల వద్ద నాగశిలలు కనిపిస్తాయి. గ్రామంలోని ఒక శిథిల ఆలయం వద్ద ఊరేగింపు సంబంధించినటువంటి శిల్పంలో గజారోహణం చేసినటువంటి వీరుడు, వెనుక మరొక మనిషి, కింద అశ్వారూఢునికి చక్రం పట్టినటువంటి భటుడు, వెనుక పురోహితుడు వంటి వారు కనిపిస్తారు. ఈ శిల్పం పక్కనే 17వ శతాబ్దానికి చెందినటువంటి యుద్ధానికి వెళుతున్న వీరుడి శిల్పం కూడా ఉంది. ఈ ప్రాంగణంలో పురాతన ఆలయ శిథిలాల తాలూకు స్తంభాలు, ద్వారబంధంపై లలాటబింబంగా గజలక్ష్మి, గర్భాలయంలో శిథిలమైనటువంటి కేశవ రూపం, శూలం ఢమరకం ధరించినటువంటి అమ్మవారి శిథిల శిల్పం, శిథిలమైన భువన శిల్పం, పాదాలు, నంది విగ్రహం కానవస్తాయి. గ్రామంలోని మరొక చోట సుమారు 4 ఫీట్ల పైన ఉండేటువంటి విభుజుడైనటువంటి వినాయకుడు రాష్ట్రకూట శైలిలో కనిపిస్తాడు. గ్రామంలోని హనుమాన్ ఆలయం వద్ద హనుమంతుడితో పాటుగా నంది, శివలింగము, 2 జతల పాదాల పీఠము మనకు కానవస్తాయి. గ్రామంలోని శివాలయంలో 2 అంచుల బాణవట్టంపై శివలింగము, అంతరాలయ ద్వారానికి ఇరుపక్కల శివ ద్వారపాలకులు, ద్వారబంధంపై లలాట బింబంగా గణపతి, సూర్యచంద్రులు కానవస్తారు. గర్భాలయ ద్వారబంధంపై లలాట బింబంగా అష్టదళ పుష్పం కనిపిస్తుంది. మరో ప్రదేశంలో రాష్ట్రకూట శైలి శిథిలమైనటువంటి స్తంభాల వద్ద దేవత ఆరాధన జరుగుతూ ఉంది. గ్రామం అవతల పొలాల వద్ద ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో బండకి శ్రీ వైష్ణవ చిహ్నాలు కానవస్తాయి. నూతనంగా నిర్మించినటువంటి ఆలయం లోపల నూతన మూర్తి అయినటువంటి వెంకటేశ్వర స్వామి మూలవర్లు, ఉత్సవమూర్తులు, ద్వారపాలకులు, గరుత్మంతుడు, అలాగే పాతకాలానికి సంబంధించినటువంటి నమ్మాళ్వారు, రామానుజులు, మరొక ఆళ్వార్ శ్రీమూర్తి మనకు కనిపిస్తాయి. ఈ యొక్క ఆలయ ప్రాంగణంలోనే ప్రాచీన కాలానికి సంబంధించినటువంటి ఆంజనేయుడి విగ్రహం కూడా కానవస్తుంది. మా ఈ క్షేత్ర పర్యటనలో 5కు పైగా ఆంజనేయమూర్తులని చూడడం జరిగింది. ఆంధ్ర సారస్వత పరిషత్ శాఖని ఈ యొక్క గ్రామంలో ఎస్ సీనయ్య గారు స్థాపించడం జరిగింది. అలాగే అవధూత మల్లయ్య గారు సత్యనారాయణ వ్రతం అనేటువంటి యక్షగానాన్ని అందించారు. మయబ్రహ్మ వీరాచారి గారు భజన సంకలనాలు, జానపద గేయ సంకలనాలని అందించి ఈ గ్రామంలోని సాహితీమూర్తులుగా పేర్కొనబడ్డారు. మన ఆలయాలని, మన యొక్క చారిత్రక ప్రదేశాలని, మన వారసత్వ సంపదని కాపాడుకుంటూ వాటిని భావితరాలకి అందిస్తూ మన చరిత్రని మనమే కాపాడుకుంటూ ముందుకు సాగుదాం. ఈ యొక్క పరిశోధనలో మాకు సహకరించినటువంటి గ్రామస్తులకి, అలాగే శ్రీరామోజు హరగోపాల్ సార్ గారికి, గ్రామస్తులైనటువంటి సంతోష్ కుమారాచార్య, సందీప్ ఆచార్య, రాఘవాచార్య మొదలైనటువంటి వారికి ధన్యవాదపూర్వక నమస్సులు.